పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, మా బ్రహ్మయ్యకి, డైరెక్టర్ మారుతి గారికి, మా ఇప్పటి సినిమా డైరెక్టరు అభిలాష్ గారికి, ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పెళ్ళికాని ప్రసాద్ సినిమా కాసేపు చూసి నవ్వుకోవచ్చు. పిల్లల ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి, ఇంటర్. అందరూ వెళ్ళి చూడండి, ఎందుకు పెళ్లి కాలేదని తెలుస్తుంది, పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో తెలుస్తుంది. అయితే సినిమా చిన్నది అని నేను చెప్పను, కానీ సినిమాలో కూర్చున్నంతసేపు ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా నవ్వుతూనే ఉంటారు. రకరకాల క్యారెక్టర్లు ఇప్పుడు జరిగే సన్నివేశాలకు దగ్గరగా ఉన్నాయి. చాలా బాగా తీశారు. మా వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే మహానటులు లేరు, కానీ ఒక మీడియంగా ఉండే వాళ్ళందరూ ఉన్నారు. సప్తగిరి గారికి తోడుగా తతిమ అడుగులన్నీ ఆయన వేస్తాడు, ఆయన వెనక మేము నడుస్తాం. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రమోదిని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. బ్రహ్మానంద్ సార్కి, మారుతి సార్కి థ్యాంక్స్ సార్ వచ్చినందుకు. అలాగే మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. 21st అందరికీ తెలుసు పెళ్ళికాని ప్రసాద్ వస్తుంది. డెఫినెట్గా ఈ హాలిడేస్కి పిల్లలకి, ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి కడుపు నిండా నవ్వి ఫుల్ మీల్స్ అన్నట్టు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మన సినిమా. మళ్ళీ మా డైరెక్టర్ అభిలాష్ గారికి, కో డైరెక్టర్ వేద గారికి నన్ను ఆయనకి ఇంట్రడ్యూస్ చేసి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళకి నా హృదయపూర్వక వందనాల్ని చెప్తున్నాను. 21st థియేటర్కి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక శర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. లెట్ మీ స్టార్ట్ విత్ ద బెస్ట్ పీపుల్ దట్ వీ హ్యావ్ టు